రైట్గా సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసిన కూటమి సర్కార్ కొత్త ఏడాది మరింత వేగంగా పాలన అందించేందుకు సిద్ధమవుతుంది. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ హయాంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టుకుంటూ పాలన అందిస్తున్నామని పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. ఇక తొలి 6 నెలలు అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెట్టినట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ప్రముఖ ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక అందించే ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును కూటమి సర్కార్ అందుకుంది. ఓవైపు రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టుకుంటూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కూటమి పాలన అందించింది. తల్లికి వందనం కింద 10,090 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేసింది. దీని ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం అందించింది. తర్వాత స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇక ఇప్పటి వరకు 1144 కోట్ల మేర ఖర్చు చేసింది. అటు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. రైతుల ఖాతాల్లో 6,310 కోట్లు జమయ్యాయి. ఇక దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను మహిళలకు అందజేసింది. దీనికోసం 2,684 కోట్లను కూటమి సర్కార్ ఖర్చు చేసింది. పెన్షన్ల విషయానికి వచ్చే వరకు ఇప్పటి వరకు 50,000 కోట్లు పంపిణీ చేశారు. అటు మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్లు పంపిణీ చేసింది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఏడాదికి ఒక్కో లబ్ధిదారుకు 15,000 చొప్పున 2.90 లక్షల మందికి 436 కోట్లు విడుదల చేసింది. 8,427 మంది పోస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున 51 కోట్లు పంపిణీ చేశారు. అలాగే ఇమాంలకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 90 కోట్లు ఇచ్చారు. ఇక పురోహితులకు నెలకు 15,000, నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000కు వేతనాలను పెంచారు. అలాగే జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తున్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 1,00,000 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ను అందించారు. అలాగే మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నారు. గీత కార్మికులకు 10% మద్యం షాపుల కేటాయింపులు జరిగాయి. ఎస్సీ వర్గీకరణ, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా 4 కోట్ల భోజనాలు పెట్టింది. ఇక మెగా డిఎస్సీ ద్వారా 15,491 మందిని టీచర్లుగా నియమించింది. అలాగే 5,757 మంది కానిస్టేబుళ్లకు కూటమి సర్కార్ నియామక పత్రాలు అందించింది. శిక్షణ పొందే పోలీస్ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ను 4,500 నుంచి 12,500కు పెంచారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశలకు గ్రాట్యుటీ అమలు చేసింది. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అలాగే రాష్ట్రంలో పాడైపోయిన రోడ్ల మరమ్మతుల నిమిత్తం 1,000 కోట్లు కేటాయించింది. ఇక మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటీ, ఏఐ డేటా సెంటర్ తదితర రంగాల్లో కీలక పెట్టుబడులను చంద్రబాబు సర్కార్ ఆకర్షించింది. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేలా
మొత్తంగా 23 కొత్త పాలసీలను కూటమి ప్రభుత్వం రూపొందించింది. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ లో 610 ఒప్పందాలు చేసుకున్నారు. వాటి ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్ధమైంది. ఇప్పటి వరకు జరిగిన 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8.55 పెట్టుబడులు, 8.23 లక్షల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ పాలసీ వంటివి అభివృద్ధికి దోహదపడుతున్నాయి. అలాగే గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగాయి. క్వాంటమ్ వ్యాలీకి ఇదే ఏడాదిలో అడుగులు పడ్డాయి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఇందుకోసం 50,000 కోట్లు కేటాయించారు. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తెచ్చారు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర ప్రపంచ రికార్డులను సృష్టించింది. అటు కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సభ విజయవంతమయ్యింది. పేద వైద్య విద్యార్థులకు అదనంగా 110 వైద్య విద్యా సీట్లను అందుబాటులోకి తెచ్చే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ వ్యవస్థ గాడిలో పడింది. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో దాదాపు 3,000 పనులకు శ్రీకారం చుట్టారు. గిరిజన తాండాలతో పాటు శివారు గ్రామాలకు 4G నెట్వర్క్ కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు కల్పించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు. 95 సిఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ చేయడం ద్వారా కేంద్ర నిధులు రాష్ట్రానికి వచ్చేలా వెసులుబాటు కల్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రానికి కుంకి ఏనుగులు వచ్చాయి. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కలెక్షన్ అందించేందుకు 3,050 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హంద్రినీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి రికార్డు సృష్టించారు. చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగు, తాగునీటిని ప్రభుత్వం అందించింది. నీటి నిర్వహణతో 6.8 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన R&R ప్యాకేజీ చెల్లింపులను వేగవంతం చేశారు. ఖరీఫ్ సీజన్లో 34.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 5.48 లక్షల మంది రైతులకు 8,120 కోట్లు జమ చేసింది. ఇక పొగాకు, మామిడి, కోకో, ఉల్లి సహా పంటలకు 1,100 కోట్లకు పైగా సాయం అందించింది. రెవెన్యూ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. నాలా చట్టం రద్దు చేశారు. ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఉచితంగా స్థలం ఇచ్చేందుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశారు. దీంతో పాటు 3 లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇక గేట్స్ ఫౌండేషన్ టాటా సౌజన్యంతో సంజీవని ప్రాజెక్టును కుప్పంలో ఏర్పాటు చేశారు. మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను విద్యార్థులకు అందజేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 75 లక్షల మంది విద్యార్థులకు హెల్త్ చెకప్, విద్యార్థుల్లో పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచేలా ముస్తాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల స్థాపనకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూప్ టాప్ అందించనుంది. అలాగే మరోవైపు గంజాయి డ్రగ్స్ అరికట్టేలా ఈటెల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్స్ డెసిజన్స్, విపత్తుల నిర్వహణ, P4 వంటి వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరోవైపు విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లుగా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయి. కేంద్రం, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రానికి వివిధ పరిశ్రమలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్లతో కేంద్రం ఊతమిచ్చింది. దీంతో 1,00,000 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు కూడా వచ్చాయి. ఇదేడాది జిల్లాల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగినట్లు అయ్యింది. కొత్త ఏడాదిలో ప్రజలకు మరింతగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందించడంతో పాటు సంపద సృష్టిని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.